మన నితేష్ తివారీ గారి రామాయణ టీజర్ అఫీషియల్ గా బయటికి వచ్చింది. ఇది కేవలం ఒక మూవీ కాదు, ఇది మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సెన్సేషనల్ మూమెంట్. టీజర్ చూసాక గూస్ బంప్స్ రాలేదంటే నమ్మలేము. అసలు ఈ టీజర్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఏంటి, మన రణబీర్ కపూర్, సాయి పల్లవి లుక్ ఎలా ఉంది, రిలీజ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క కాస్ట్ అండ్ క్రూ, అలాగే బడ్జెట్ అండ్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ మూవీ యొక్క కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం. మొదటి మెయిన్ లీడ్ వచ్చేసి రణబీర్ కపూర్ యాస్ లార్డ్ రామా. మన రణబీర్ కపూర్ రామునిగా మర్యాద పురుషోత్తం లుక్ లో ఉన్నాడు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి సాయి పల్లవి. మన సాయి పల్లవి ఈ సినిమాలో గాడెస్ సీతాదేవిగా యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి యష్. మన యష్ ఇందులో రావణాసురుడిగా యాక్ట్ చేస్తున్నారు. మన యష్ యొక్క పవర్ఫుల్ సిల్హౌట్ ప్రెజెన్స్ ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి సన్నీ డియోల్. మన బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ మన లార్డ్ హనుమాన్ రోల్ ని యాక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి రవి డుబే, ఇతను లక్ష్మణ రోల్ చేస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి అరుణ్ గోవిల్, ఇతను మహారాజు దశరథగా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క క్రూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన డైరెక్టర్ తో స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ యొక్క డైరెక్టర్ నేమ్ ఏంటంటే నితేష్ తివారీ. ఈయన దంగల్, చిచోరే మూవీస్ ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్స్ ఎవరంటే నమిత్ మల్హోత్రా. ఈయన బ్యానర్ ఏదంటే ప్రైమ్ ఫోకస్ స్టూడియో. అలాగే యష్ యొక్క బ్యానర్ ఏంటంటే మాస్టర్ మైండ్ క్రియేషన్స్. ఈ మూవీకి విఎఫ్ఎక్స్ గా డిఎన్ఈజీ, అదే 8 ఆస్కార్ విన్నింగ్ కంపెనీ విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తుంది. ఈ మూవీకి ఎవరు మ్యూజిక్ అందించారంటే మన గ్రేట్ లెజెండ్స్ అయిన ఏఆర్ రెహమాన్, అలాగే హ్యాన్స్ జిమ్మర్. వీళ్ళిద్దరు లెజెండరీ కంపోజర్స్. వీళ్ళిద్దరు హాలీవుడ్ లో కూడా లెజెండరీ కంపోజర్స్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఇండియాస్ కాస్ట్లెస్ట్ ఫిలిం. 2 పార్ట్స్ కలిపి టోటల్ బడ్జెట్ వచ్చేసి 4000 crores. డాలర్స్ లో చెప్పాలంటే అప్రాక్సిమేట్ గా $500 million. ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ వచ్చేసి పార్ట్ 1 ని దివాళీ 2026 కి, పార్ట్ 2 ని దివాళీ 2027 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని ఐమాక్స్ ఫార్మాట్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ టీజర్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టీజర్ రన్ టైం వచ్చేసి 2 minutes 38 seconds. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ డీటెయిల్స్ ని ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా వచ్చేసి ది స్కేల్ ఆఫ్ విఎఫ్ఎక్స్. ప్రైమ్ ఫోకస్ అండ్ డిఎన్ఈజీ వల్ల విఎఫ్ఎక్స్ హాలీవుడ్ లెవెల్ లో ఉంది. అయోధ్య నగరం విజువల్స్ ని చాలా గ్రాండ్ గా, డీటెయిల్ ఓరియంటెడ్ గా చూపించారు. నెక్స్ట్ వచ్చేసి ది బోట్ సీన్. టీజర్ లో ఉన్న మెయిన్ హైలైట్ ఇది. మన రాముడు ఒక పడవలో, అదే బోట్ లో కూర్చొని ఉన్నప్పుడు వెనక నుంచి ఆయన పేరు పిలవగానే స్లోగా టర్న్ అవ్వడం. ఈ సీన్ లోని రణబీర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే డివైన్ క్లామ్నెస్ ని చూపించాయి. నెక్స్ట్ వచ్చేసి అయోధ్య సిటీ ఆర్కిటెక్చర్. డిఎన్ఈజీ వల్ల విఎఫ్ఎక్స్ లో అయోధ్య నగరం కేవలం సిజిఐ లా కాకుండా ఒక రియల్ వరల్డ్ లాగా గ్రాండ్ గా చూపించారు. ప్రతి పిల్లర్, ప్రతి స్టాచ్యూ మీద ఉన్న కార్వింగ్స్ చాలా డీటెయిల్ గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ది సౌండ్ ఆఫ్ ధర్మ. ఏఆర్ రెహమాన్ అండ్ హ్యాన్స్ జిమ్మర్ క్రియేట్ చేసిన స్కోర్ లో డివైన్ ఫ్రీక్వెన్సీ ని యూజ్ చేశారు. టీజర్ చూస్తున్నప్పుడు ఒక స్పిరిచువల్ ఎనర్జీ బిల్డ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్ టైటిల్ కార్డు మీద రామాయణం అని ఒరిజినల్ సాంస్క్రిట్ ఫార్మాట్ లో ఉంచారు. ఇది మన వాల్మీకి ఆది కావ్యాకి ఇచ్చిన అఫీషియల్ ట్రిబ్యూట్. ఇప్పుడు మనం క్యారెక్టర్ సిల్హౌటిస్ గురించి మాట్లాడుకుందాం. మన యష్ అదే రావణ లుక్ ని టీజర్ లో రివీల్ చేయకుండా కేవలం ఆయన వాయిస్ మరియు షాడో ని చూపించి హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం ఈ టీజర్ లోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే అట్మాస్ఫియర్. టీజర్ మనల్ని డైరెక్ట్ గా త్రేతాయుగాలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్. ఆది పురుష్ మూవీ తర్వాత లార్డ్ రామా లుక్ మీద ఉన్న భయాన్ని రణబీర్ కపూర్ తన లుక్ తో పోగొట్టారు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి బీజిఎం. హ్యాన్స్ జిమ్మర్ సిగ్నేచర్ అండ్ రెహమాన్ సోల్ కలిసి ఒక గ్లోబల్ ఇంపాక్ట్ ని ఇచ్చాయి. ఇప్పుడు మనం ఈ టీజర్ లోని నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ క్రిటిక్స్. కొన్ని ఫ్రేమ్స్ లో విజువల్స్ కార్టూనిష్ గా ఉన్నాయనే క్రిటిసిజం వచ్చింది, కానీ అది ఎర్లీ ఫోటేజ్ అని మేకర్స్ క్లారిఫై చేశారు. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే హిడెన్ ఫేసెస్. సీత అండ్ రావణ లుక్స్ ని టీజర్ లో ఫుల్ గా రివీల్ చేయకపోవడం ఫ్యాన్స్ ని కొంచెం నిరాశపరిచింది. సో ఈ టీజర్ కి నా ర్యాంకింగ్ ఏంటంటే 10 కి 9.8 స్టార్ రేటింగ్ ఇస్తాను. రీజన్ ఏంటంటే ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఇంత గ్రాండ్ స్కేల్ లో ఒక మైథాలజీని చూడలేదు. హ్యాన్స్ జిమ్మర్ స్కోర్ అండ్ నితేష్ తివారీ విజన్ కలవడం వల్ల ఇది కేవలం ఒక మూవీ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ లో ఉండబోతుంది. ఇప్పుడు మనం ఈ టీజర్ ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, హ్యాన్స్ జిమ్మర్స్ డెబ్యూట్. హాలీవుడ్ లెజెండ్ అయిన హ్యాన్స్ జిమ్మర్ ఫస్ట్ టైం ఒక ఇండియన్ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం.
రీజన్ నెంబర్ 2 విజువల్ స్పెక్టాకిల్. 8 ఆస్కార్స్ గెలుచుకున్న డిఎన్ఏజీ కంపెనీ ఏం చేసిందో చూడడానికి ఈ టీజర్ చూడొచ్చు. రీజన్ నెంబర్ 3 డివైన్ కాస్టింగ్. రణబీర్ కపూర్, సాయి పల్లవి అండ్ సన్నీ డియోల్ కాంబినేషన్ కోసం ఈ టీజర్ ని చూడొచ్చు. రీజన్ నెంబర్ 4 ది స్కేల్. 4000 crores బడ్జెట్ ఏం క్రియేట్ చేసిందో తెలుసుకోవడానికి ఈ టీజర్ ని చూడొచ్చు. రీజన్ నెంబర్ 5 ఎమోషనల్ డెప్త్. టీజర్ లో ఉన్న రామ్ అనే మాట ఇచ్చే ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం ఈ టీజర్ ని చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయొచ్చు 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1 యష్ యాజ్ రావణ. కేజీఎఫ్ స్టార్ యష్ రావణగా స్క్రీన్ మీద ఎలా ఉంటాడో చూడాలి. రీజన్ నెంబర్ 2 పార్ట్ 1 నేరేటివ్. స్టోరీ ఎక్కడికి ఎండ్ అవుతుందో అరణ్య కాండన లేక కిష్కింద కాండన అనే క్యూరియాసిటీ. రీజన్ నెంబర్ 3 సన్నీ డియోల్ యాజ్ హనుమాన్. సన్నీ డియోల్ గారి వాయిస్ లో హనుమంతుడి డైలాగ్ డెలివరీ కోసం. రీజన్ నెంబర్ 4 కల్చరల్ ప్రైడ్. ఇండియాస్ ఆన్సర్ టు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అండ్ అవతార్. రీజన్ నెంబర్ 5 నితేష్ తివారీస్ మ్యాజిక్. ఆయన పాస్ట్ రికార్డ్స్ అదే దంగల్ చూస్తే ఎమోషనల్ కంటెంట్ ఎంత బాగుంటుందో వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, రామాని టీజర్ కేవలం ఒక టీజర్ కాదు, ఇది మన ఇండియన్ సినిమా రేంజ్ ని ప్రపంచం మొత్తం చూపించే మూమెంట్. విఎఫ్ఎక్స్ గురించి చిన్న కంప్లైంట్స్ ఉన్నా ఓవరాల్ గా ఇది ఒక మాస్టర్ పీస్. ఇంత గ్రాండ్ గా ఇంత సిన్సియర్ గా మన ఎపిక్ ని తీస్తున్న మన మేకర్స్ కి మనం సపోర్ట్ చేయాల్సింది. కానీ నేను ఒక్క చోట డిసప్పాయింట్ అయ్యాను. అది ఎక్కడంటే మ్యూజిక్. మన ఏఆర్ రెహమాన్ అలాగే హ్యాన్స్ జిమ్మర్ మన అజయ్ అటుల్ రేంజ్ ని మ్యాచ్ చేయలేకపోయారని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆదిపురుష్ యొక్క అనౌన్స్మెంట్ అలాగే టీజర్స్ యొక్క మ్యూజిక్ ని వినండి. తర్వాత మన నితేష్ తివారీ గారి రామాయణ టీజర్స్ యొక్క మ్యూజిక్ ని వినండి. మీకు ఎవరి మ్యూజిక్ కాంపోజిషన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీమ్ అజయ్ అటులా లేక టీమ్ ఏఆర్ రెహమాన్ అలాగే హ్యాన్స్ జిమ్మరా. నాకైతే అజయ్ అటుల్ గారి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. మన ఆదిపురుష్ మూవీకి అజయ్ అటుల్ గారు ఒక సోల్ అని చెప్పవచ్చు. వాళ్ళ మ్యూజిక్ వల్లే ఆదిపురుష్ హైప్ చాలా వచ్చింది. ఈ టీజర్ బ్రేక్ డౌన్ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పిన పాయింట్స్ కాకుండా మీ టీజర్ లో ఏమైనా కొత్త డీటెయిల్స్ అబ్జర్వ్ చేశారా? తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. టీజర్ లో మన రాముడిగా రణబీర్ కపూర్ లుక్ మీకు ఎంతవరకు సూట్ అయ్యింది అనిపిస్తుంది? గివ్ యువర్ రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఇన్ ది కామెంట్ సెక్షన్. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.